అమ్మో ఫోన్ చేయకే, కావాలంటే డైరెక్ట్ కలుద్దాం. నీ ఫామ్ హౌస్కు రమ్మంటే వస్తా గాని. అరే వాట్సాప్ కాల్ చేయే, ఇట్లా చేయొద్దని ఎన్ని మాటలు చెప్పాలి నీకు? అన్నా నేను ఎవరికన్నా ఫోన్ చేయగానే ఏదో సప్పుడిన పడుతుంది, ఏంది కావచ్చు? ఓ కొడుకో, నీ ఫోన్ ట్యాప్ చేసిండ్రే పక్క, జర పైలం అని అప్పట్లా గిట్లా మాట్లాడుకునేదట లీడర్లు. సర్కార్ మారంగానే దాని మీద కేసు అయి ఫోన్లు రికార్డు చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యే. ఇక అలా అస్సలైన ఎంక్వైరీకి వచ్చిండు. అమెరికాకెళ్ళి వచ్చిన ప్రభాకర్ రావు సార్ గాలి మోటార్ల డిపోలో దిగంగానే గిట్లున్నది పొద్దుగాల. ముందే ఓ 15-20 మంది పైల్వాన్లను మాట్లాడి పెట్టుకున్నట్టుండు. వాళ్ళు రౌండ్ అప్ చేసి ఎవరిను దగ్గర రాకుండా కార్ కాడికి తోలుకొచ్చిండ్రు. శంషాబాద్కి వెళ్ళి సీదా ఇంటికొచ్చి ఇక్కడ తయారై సిటీ విచారణకు బయలుదేరిండు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసేటోళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగిండ్రు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిండ్రు, ఎవరు చేయమన్నారు, ఎందరు ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఏం సీక్రెట్లు విన్నారు, జడ్జిల ఫోన్లు ఎందుకు రికార్డ్ చేసిండ్రు, మీ వెనకాల ఎవరు ఉన్నారని అడిగితే ఏమో నాకు తెలియదు, నాకేం సంబంధం, మొత్తం గివే ఆన్సర్లు చెప్పిండట. అసెంబ్లీ ఎలక్షన్ల రిజల్ట్ రాగానే కొలువుకు రాజీనామా చేసిన అటెన్క హార్డ్ డిస్కులు వాళ్ళకి కొడితే నాకేం లింకు, నేనే చేసినట్టు ఏం సాక్ష్యాలు ఉన్నాయని ఉల్టా క్వశ్చన్ చేసిండట. ఫోన్ ట్యాపింగ్ కమిటీలో నేను లేను, ఇంతకంటే నాకేం తెలియదు అన్నాడట. పొంటెల కమానం అడిగిన అల్కగా చెప్పాలంటే కోర్టుకు ఏం రాసిచ్చిండో ఈడ సుధా గదే చెప్పిండు. గమ్మత్ ఏందంటే ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళంతా మా బాస్ ప్రభాకర్ సార్ చెప్తేనే చేసినాం, లేకుంటే మాకేం పని అని ముందే చెప్పేసిండ్రు ఎంక్వైరీలా. అప్పుడు సీక్రెట్ పోలీసులకు ఈసారే బాసు. కానీ ఈ ముచ్చట ముందే చెప్తే అయిపోవు కదా సారు, అమెరికాకి ఎందుకు పోయినట్టు, రమ్మంటే రానని జిద్దు చేస్తేవి, సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తే గానీ రాకపోతివి, అవసరమైతే మళ్ళోపారి విచారణకు పిలుస్తామని చెప్పి ఇంటికి పంపించేసిండ్రు. ఇన్ని రోజులు ఈ సార్ వస్తేనే విచారణ ముంగడికి పోతుంది అన్నారు. చూడాలి మరి ఇప్పుడు ఏమైతుందో.